హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. అండ్ మీకోసం ది డోర్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. అది ఒక బాలీవుడ్ మూవీ గైస్. ఇది మనకు ప్రెజెంట్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది గైస్. మన అత్తరంగి యాప్ వాళ్ళు ఈ మూవీని యూట్యూబ్లో స్ట్రీమింగ్ పెట్టారు 2 days బ్యాక్. మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుంది గైస్. రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ, నా వీడియోస్ని లైక్ చేస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ గైస్. నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక కపుల్ అయితే ఉంటారు గైస్. అయితే ఆ కపుల్కి ఒక నోటీస్ అయితే వస్తుంది, ఒక వీలునామా అయితే వస్తుంది. విశాఖ అనే ఒక ఆమె వాళ్ళకి ఒక ఇంటిని ఇచ్చేస్తుంది గైస్. వాళ్ళ పేరు మీద రాస్తుంది. ఆ వీలునామా అయితే వాళ్ళ దగ్గరకు వస్తుంది. హీరోకి ఏం అర్థం కాదు, అసలు తను ఎవరో తెలీదు, రిలేటివ్ కాదు, తను ఎందుకు వీళ్ళ పేరు మీద ఇంటిని రాసిందని హీరో కన్ఫ్యూజన్లో అయితే ఉంటాడు గైస్. అయితే ఆ ఇల్లు చూద్దామని అయితే వీళ్ళైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే నచ్చుతుంది. అయితే అక్కడ ఉండిపోదామని అయితే అనుకుంటారు గైస్. వాళ్ళ పేరు మీద ఇల్లు అయితే రాస్తుంది విశాఖ అనే ఆమె. రిలేటివ్ కాదు, ఏం కాదు, కానీ ఇల్లు వాళ్ళ పేరు మీద రాస్తుంది. హీరో కన్ఫ్యూజన్లో అయితే ఉంటాడు. ఆ ఇల్లు నచ్చడం వల్ల వాళ్ళు అక్కడ స్టే చేద్దామైతే అనుకుంటారు గైస్. అయితే ఆ ఇంటి గురించి ఒక విషయం అయితే చెప్తాడు. ఆ ఇంటిని చూపించడానికి వచ్చిన వ్యక్తి. ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ని మాత్రం తెరవకూడదు. ఒకవేళ ఆ రూమ్ని తెరిస్తే ఈ ఇల్లు అనేది ఒక ఏమంటారు ట్రస్ట్కి వెళ్ళిపోతుందని అయితే చెప్తాడు గైస్. సరే అని వాళ్ళైతే ఒప్పుకుంటారు. ఆ ఇంట్లో అయితే స్టే చేస్తారు గైస్. ఆ ఇంట్లో స్టే చేసినప్పటి నుంచి వాళ్ళకి ఇంత అనుభవాలు అయితే ఎదురవుతాయి. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఆ ఇల్లు నా పేరు మీద కూడా ఉందని ఇంకో ఆమె అయితే వస్తుంది గైస్. వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది, అసలు విశాఖ అనే ఆమె ఎవరు, ఆమె వీళ్ళ పేరు మీద ఇంటిని ఎందుకు రాసింది, అసలు రిలేటివ్ కాదు, ఏమి కాదు, అసలు వీళ్ళ పేరు మీద ఆ ఇల్లుని ఎందుకు రాసింది, మళ్ళీ నా ఇల్లు నాది కూడా అని ఇంకో ఆమె ఎందుకు వచ్చింది, మరి తనెవరు, ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలని అనుకుంటే మీరు ఈ మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది. స్టార్టింగ్ నుంచే మనకి ఇంట్రెస్ట్ అనేది కలిగిస్తుంది. మూవీ చాలా మంచిగా తీసుకెళ్లారు. స్టార్టింగ్ నుంచే ఒక ఎంగేజింగ్ డ్రామా చూస్తున్నానైతే అనిపిస్తుంది. చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. స్టార్టింగ్ నుంచే మనకి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది మూవీ మీద. మూవీ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ. ఇంతకుముందు ఇలాంటి స్టోరీస్ మనం చాలా చూసాం, బట్ ఇదేంటంటే చాలా బాగా తీసుకెళ్లే విధానంలో, ఆ డీలింగ్లో చాలా బాగా అనిపించింది. ఏదైతే మూవీ తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. చాలా బాగా హ్యాండిల్ చేశారు మూవీని. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. మధ్య మధ్య ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి, బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. సూపర్గా అనిపిస్తుంది. అక్కడక్కడ మనకి కొద్దిగా హారర్ ఫీల్ కూడా తెప్పిస్తుంది మూవీ. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకో ట్విస్ట్ అయితే పడుతుంది కదా, అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ మాత్రం బాగుంది, చాలా బాగా రాసుకున్నారు ఆ ట్విస్ట్ వెనకాల నా కోర్ కూడా సూపర్గా వర్కౌట్ అయింది. ఆ కోర్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది నాకు. మంచి మెసేజ్ ఉంది. క్లైమాక్స్కి వచ్చేసరికి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఎండింగ్ కూడా సూపర్గా అనిపించింది. ఓవరాల్ చూసుకుంటే మంచి మూవీ చూసానంటే ఫీల్ అయితే వస్తుంది కదా. స్టోరీ మనకి 20 వరకు చూసినా స్టోరీయే, కొత్తగా ఏం ఉండదు, రొటీన్ స్టోరీయే. బట్ దాన్ని చేసిన హ్యాండిలింగ్ ఏదైతే ఉందో, దాన్ని తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో చాలా బాగా హ్యాండిల్ చేశారు మూవీని. సూపర్గా తీసుకెళ్లారు. చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. అంటే ఇంకా ముందు ఏం జరగబోతున్న క్యూరియాసిటీ అయితే పెంచారు. అలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. చాలా బాగా అనిపిస్తుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్ కూడా పడుతూ ఉంటాయి. క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. దాని వెనకాల కోరు, ఆ మెసేజ్ కూడా చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్స్లు మెయిన్లీ ముగ్గురు మీదనే మూవీ మొత్తం నడుస్తుంది గైస్. త్రూ అవుట్ మూవీ వాళ్ళ ముగ్గురు మీదనే ఉంటుంది. ఆ ఇంట్లోనే నడుస్తూ ఉంటుంది మూవీ. కానీ బోర్ ఎక్కడ ఫీల్ చేయలేదు. రన్ టైం కూడా తక్కువ ఉంది. మూవీ మాత్రం ప్రెజెంట్ మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది గైస్. వాచ్ చేయండి, హైలీ రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి. ప్రెజెంట్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది ఈ మూవీ. ది డోర్ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3.75 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, హైలీ రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి. నాకైతే మూవీ డిసప్పాయింట్ అయితే చేయలేదు, ఇంప్రెస్ అయ్యాను మూవీ తోటి. ఓకే, యూట్యూబ్లో ప్రెజెంట్ అవైలబుల్ ఉంది ది డోర్ మూవీ. ది డోర్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.